శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. మేషరాశి వారికి అద్భుతం అండి. ఎందుకంటే 11వ భావంలో, అదే 11వ భావం వచ్చినప్పుడు చెప్పుకుందాము. బుధ శుక్ర రాహువులు ఉన్నారు 11వ భావంలో. రవి కూడా 13వ తారీఖు నుంచి వస్తున్నాడు, చెప్పుకుందాము. ముఖ్యంగా ధన ప్రభావం మీ రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కొంతమందికి మాత్రము రావాల్సిన ధనము లేట్ అయిపోతుంటుంది. కారణం ఏంటయ్యా అంటే శనీశ్వరుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన మీకు రావాల్సిన సంపదలు లేట్ అయిపోవడము, ఆపర్చునిటీస్ ఉంటాయి. సంగీతం పాడే వాళ్ళకి కానీ, సంగీత సాధన చేసే వాళ్ళకి కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆలస్యం అయిపోతుంటుంది. వాళ్ళకి అందవలసిన డబ్బులు కూడా లేట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ముఖం మీద ఒక వర్చస్సు తగ్గిపోవడము, చెడు ప్రభావం ఉండడము కొంతమందికి ఉంటాయి. బట్ అందరూ భయపడే అవసరం లేదు. తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. గురు ప్రభావంలో తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే మీకు కొత్త ఆలోచనలు, మనం చూసారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామే, ఏఐ, అట్లా అంత తెలివిగల వారుగా మీరు ఉంటారు. గురుడు 3వ భావం ఉండడం వల్ల పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని అయినా సరే కార్యసాధన చేసి తీరదామంటారు, చేస్తారు కూడా. దీన్నే పనులందు పట్టుదల అంటాం. అలాగే ధైర్యం, మీ సోదరమణులకి ధైర్యం కలిగించడం, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయండి. అంతేకాకుండా మీకు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యార్థినులకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. బాగా ర్యాంక్స్లో కూడా మీరు పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు బాగా చదువులో రాణిస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, అంతేకాకుండా ఈ వేద శాస్త్ర పండితులు అంటారు సరే, వేద శాస్త్రాల్లోనూ, మ్యాథమెటిషియన్స్ గాను, సైన్స్ గ్రూపులు చదువుతుంటారు కొంతమంది, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్, కర్కాటక రాశి మెడిసిన్ సంబంధించింది. సో మెడిసిన్ సంబంధించినటువంటి విద్యలో రావడించడము జరుగుతుంది. ఏదేమైనా మీకు ఈ వారం మొత్తం కూడా తీర్థయాత్రలు కానీ, గురువుగారితో పీఠాధిపతులతోటి ప్రయాణాలు చేయడం కానీ, స్థలాల్లో క్షేత్రాలు దర్శించడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో కూడా మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, పంచమ స్థానంలో కనుక కేతు ఉంటే వాళ్ళకి ప్రథమంగా బంగారు అమ్మవారు లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీదేవి పుడుతుంది మీ ఇంట్లో. వాళ్ళకి చాలా అప్పటి నుంచి వాళ్ళకి స్థితి బాడిపోతూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తర్వాత మొబైల్ వాడు ఇలా పుడతాడు, అది పక్క పెడతాం. సో మీ స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా తూచి ఆడవలసిందేనండి. జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా కేతు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. శత్రువుల వలన భయం ఉంది మీకు. శత్రువులు మీ పక్కనే ఉంటారు, మీ దరిదాపులోనే ఉంటారు. మీకేదో ఆపద కలిగించడానికి, చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడానికి మీకు అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొంతమందికి ఈ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉంటే సరిపోతుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు, అద్భుతంగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేయడము,
అలాగే అలాగే కాశీ క్షేత్ర దర్శనాలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, మీ నాన్నగారికి అద్భుతంగా ఉండడము జరుగుతుంది. ఏదైనా కుజ రవులు దశమ స్థానంలో ఉన్నారు అంటే చాలా పవర్ఫుల్. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా బుధ శుక్ర రాహుల్ కాంబినేషన్ కూడా ఫ్లైట్స్లో ఎక్కువ జరగడము, వ్యాపార రీత్యా బాగా పెరగడము, సినిమా రంగంలో సక్సెస్ అవ్వడము. బుధ శుక్రుల కాంబినేషన్ లాభంలో ఉన్నారు కదా, డబ్బులు విపరీతంగా ఇస్తారు. రాహుతో కలిసినటువంటి శుక్రుడు ఉన్నాడంటే సినిమా రంగంలో బాగా సక్సెస్ అవుతాయి అని చెప్పి ఏ సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. అలాగే మీ టెలివిజన్ రంగంలో అయినా సరే బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంటాయి మేషరాశి వారికి. అది అద్భుతమైన అవకాశం అండి. శనీశ్వరుడు కూడా మీకు 12th భావంలో ఉండడం వల్ల మీరు ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలోను, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. డెవలప్ అవుతారు, షైన్ అవుతారు. ఇంకా ఏంటంటే వాళ్ళు వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు, అందము ఎక్కువ ఉంటాయి. మీకు స్థిరమైన సంపాదన అంటే మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా తీరుతాయి. ఎవరి దగ్గర చేయి చేపాల్సిన అవసరం రాదు. మీకు ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప మీరు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది వాళ్ళ జత రీత్యా కొంతమందికి ఉంటుంది అవకాశం. ఇది అవకాశం ఏంటంటే డబ్బులు అడగడము వాడి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీరు చక్కటి భోజన వసతులు బాగుంటాయండి. మీ సంపదలు పెరుగుతాయి. మీ కుటుంబంలోనే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. చదువు పట్ల అశ్రద్ధ ఉంటుందండి మీకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కేతు ప్రభావం కూడా కొంచెం స్తబ్దతగా ఉంటుంది వాళ్ళకి. కానీ లాభస్థానం దశమస్థానంలో చాలా బాగుంది కాబట్టి వ్యాపారం వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి చదువు విషయంలోనూ, మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా ఆడపిల్లల సంతానంలో విషయంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఖచ్చితంగా జరుగుతుందండి. 7th house లార్డ్ 10th house ఉన్నాడు. ఫారిన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఫారిన్ సంబంధాలు రావడం కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఫారిన్ వెళ్ళిపోవడం కానీ మీ జాతకాల్లో ఉండి తీరుతుంది. అంటే 7th house లార్డ్ ఇన్ 10th house మీ జాతకంలో కూడా చూసుకోండి. సరే, 7th house లార్డ్ ఎవరు? కుజుడు. మీకు 7th house లార్డ్ కుజుడు అయ్యాడు. ఆయన మీకు భాగ్యంలో ఉన్నాడు. 10th house కాదు, భాగ్యంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న కుజుడు యోగంగానే చేస్తాడు. సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు. అంటే మంచి సంబంధాలు, గ్రాండ్గా సంబంధాలు చేయడానికి అవకాశాలు, అంటే మీరు పెళ్లి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా రవి కుజులు భాగ్యంలో ఉన్నారంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు, ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న కొంతమంది సివిల్ సర్వీసెస్కి రాస్తూ ఉంటారు. అలాగే గ్రూప్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మొత్తం బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఏ అనుకున్నా ఆ పనులు సక్సెస్ అవుతారు. కొంతమంది ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు, పదవులు వస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, సూర్య భగవాన్ ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటారు. ఏదేమైనా బుధ శుక్ర రాహుల్ దశమంలో ఉండడం గ్రేట్. బుధ శుక్ర రాహుల్ ఉన్నారంటేనే వార్తా సంస్థలు పనిచేయడము, ఆత్మీయభావం కలిగి ఉండడము, అంతేకాకుండా విశేషమైన పలుకుబడి కలిగి ఉండడము బుధ శుక్రుల వల్ల. అలాగే భూములు కలిగి ఉండడము, శుక్ర రాహుల వల్ల కూడా సినిమా రంగంలో పనిచేస్తూ ఉండడము, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మంచి డ్రెస్సులు, బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండడము, ఇవన్నీ కూడా బుధ శుక్ర రాహుల వల్లనే ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటారు. సినిమా రంగంలోనే మీకు అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, బాగా పాటలు పాడేవాడికి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, కళారంగంలో ఒక విషయం చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే కళారంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చెప్పాలంటే లాభస్థానంలో శని వ్యవసాయ రంగంలో బాగా రాణిస్తాడండి శని. అలాగే మంచి వెహికల్స్ కొనుక్కునేట్ చేస్తుంటాడు. డబ్బులు బాగా వచ్చేట్టు చేస్తుంటాడు మీకు. అంటే మీ జాతకాలు ఇచ్చే ఆధారపడి ఉంటుంది. శని ప్రభావం చెప్పాలి కాబట్టి 11వ భావం ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీ పై వాళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు వాళ్ళకి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ తగ్గదు. సో ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా బాగుంది. మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నాడు. టెరిఫిక్ కదండి, చాలా మంచిది. అంటే రాశిలోనే గురుడు ఉన్నాడంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు.
ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ప్రతి పనిలోనూ ముందంజ ఉండేది చేస్తుంటాడు, శాస్త్రజ్ఞులుగా అయ్యేది చేస్తుంటాడు మిమ్మల్ని. చాలా తెలివైన వారుగా, జ్ఞాపకశక్తి ఎక్కువ కలవారుగా, జ్ఞాన సంపదను పెంచుకునేవారుగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఆటోమేటిక్గా ధన సంపాదన మీకు బాగా ఉంటుందండి. మీకు అంటే అనేక రంగాల్లో అనేక రకాలుగా అంటాం కదా, అనేక రకాలుగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వారికి, గాయకులకి, అలాగే కొంత యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి బ్యూటిఫుల్గా వాళ్ళకి సంపాదన, గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడము, తీర్థయాత్రలు చేయడము, అంతేకాకుండా మీరు అంటే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము, వాళ్ళకి ఏం కావాలో చూడడము, ధైర్యం నూరిపోస్తూ ఉండడం జరుగుతుంది. కానీ చదువులు ఎందుకో బద్దకిస్తారండి మీరు. అనుకున్న ర్యాంకు రాలేకపోతుంటుంది. ఎంత కష్టపడ్డా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ర్యాంక్స్ రాకపోవడం, అంటే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోతుంటారు. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో కూడా ఆలస్యం అయిపోతుంటుంది. యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ వాటిలో ఆలస్యం అయిపోతుంటుంది. కానీ పుత్ర సంతానం యోగం కలగడానికి మాత్రము అవకాశాలు ఉన్నాయండి. ఆ సంతానం వలన మీకు డెవలప్మెంట్స్ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే మీ మగ సంతానం వలన మీకు అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. అంటే మీ పిల్లలు అమ్మాయిలు చూసుకోవాలని కాదండి, గురు ప్రభావం వల్ల నేను చెప్తున్నాను. అమ్మాయిలు కూడా ఖచ్చితంగా చూస్తారు, అది డౌటే లేదు. ముఖ్యంగా వాళ్ళే మనల్ని చూసేది. సరే పక్కన పెడితే మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను బాగా కలిసి రావడము, తర్వాత తెలిసి రావడము, అబ్బా ఎంత బాగా వచ్చిందా అని, ప్రాఫిట్స్ వచ్చాయా అని, తర్వాత ధర్మకార్యాలు చేయడము, కొంతమంది పొలిటికల్ రంగంలో పదవులు రావడము చాలా బ్యూటిఫుల్ కదండి. కానీ అష్టమ స్థానంలో మీకు ఉన్నటువంటి కుజ రవిలు దోషం, అవునా? అంతే, 11 ఇంటి వాడు అష్టమంలో గడిపారు కదా. కానీ అక్కడ కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్న సంగతి మర్చిపోకూడదు. అలాగే ఆయన 6వ ఇంటి వాడిగా ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోకూడదు. మనం ఒక పక్కన కుజుడు మనకి చెడు చేస్తూనే ఉంటాడు, మంచి కూడా చేస్తూ ఉంటాడు. అది కుజుడు యొక్క ఎఫెక్ట్. సుబ్రహ్మణ్య స్వామి వారి ఎఫెక్ట్ ఏంటంటే ఇబ్బంది పెడుతుంటాడు, యాక్సిడెంట్స్ అయ్యే చేస్తుంటాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చే చేస్తుంటాడు, కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అయ్యే చేస్తుంటాడు. కానీ సక్సెస్ అవుతారు, ఇబ్బంది కలిగిస్తాడు, సక్సెస్ అవుతారు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు కదండి, రాజయోగం కదా, ఖచ్చితంగా రాజయోగమే. కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానంలో ఇది కూడా రవి కూడా మీకు మారిపోతున్నారు కాబట్టి 13వ తారీఖు నుంచి ప్రాబ్లమే లేదు. భాగ్యస్థానంలో బుధ శుక్ర రాహువులు, అంటే సినిమా రంగంలో మీరు ఉంటారండి. మీరు కళాకారులుగా, గాయకులుగా, యాక్టర్స్గా, డైరెక్టర్స్గా, అలాగే ప్రొడ్యూసర్స్గా మీరు ఉండడానికి అవకాశం ఉంది. మీరంటే అందరికీ కాదు అనుకోండి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది, ధన ప్రభావం బాగా ఉంటుంది, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మీరు కొంతమంది వ్యాపార రంగంలో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న బుధ శుక్రులు తీర్థయాత్ర కూడా చేయిస్తాడు. రాహు ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కించేట్ చేస్తుంటాడు. బుధ శుక్ర రాహుల్ కాంబినేషన్ అంటేనే సినిమా రంగం, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా రాహు కూడా ఉన్నాడంటే పొలిటికల్ రంగం. ఎన్ని చెప్పొచ్చండి, ఇంత బ్యూటిఫుల్గా చాలా బ్రహ్మాండంగా మీకు ఉన్నారు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. 10th హౌస్ శని ఉన్నాడు కదా, కంటక శని అంటాం. దానికి మీరు జనరల్గా శని ఏం చేస్తాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎక్కడ ఎవరిని అయితే కూల్ రంగంలో ఉన్న వాళ్ళని, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తుల్ని, శని కారకత్వాలు ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ని వాళ్ళకి ఇబ్బంది పెట్టి సక్సెస్ చేస్తాడు. ఇబ్బంది పెట్టి అంటే అర్థం అంటే కష్టపడి పనిచేసేది చేసి మిమ్మల్ని డెవలప్ చేస్తాడు ఆయన. శనీశ్వరుడు మంచివాడు కాదంటాం, కానీ మంచివాడే ఆయన. ఆయన ఇచ్చిన రిజల్ట్స్, రాహు ఇచ్చినటువంటి ఫలితాలు ఇంకే గ్రహం ఇవ్వదు అని చెప్పి నేను చదివాను, చాలా బుక్స్లో చూశాను నేను. ఫస్ట్ రాహు బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాడు, చెడు ఫలితాలు కూడా అలాగే ఇస్తాడు. శనీశ్వరుడు ఎవరు ఇవ్వని ఫలితాలు కూడా శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు. చాలా మంది పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు లేరా, ఉన్నారు. సో మీరు కూడా సక్సెస్ అవుతారు, డోంట్ వరీ. అన్ని రంగాల్లోనూ మీరు అభివృద్ధిలో ఉంటుంది, వ్యాపారంలోనూ అలాగే ఒకటి పక్కన ఉద్యోగంలోనూ కూడా మీకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇది ఇబ్బంది పడతాము, కుటుంబ పరంగా ఇబ్బంది పడతాము అని మనం అనుకుంటూ ఉంటాం కేతు ప్రభావం వల్ల. కానీ 2nd హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు కదండి, కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కాకపోతే అంటే మీరు రావాల్సిన సంపదలు కానీ, అయితే సినిమా రంగంలో పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలోని వారికి ఏదో అడ్డుపడ్డము, వెనకబడిపోతూ ఉండము, రావాల్సిన అవకాశాలు తగ్గిపోతూ ఉండము జరుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా మీరు చేసి కష్టపడ్డందుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, డబ్బులు వస్తాయి.
కానీ మీ తోబుట్టువుల్లో మీకు ఒకరికి ఒంట్లో బాగుండిపోవడము జరుగుతుందండి. ముఖ్యంగా తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ. అయితే మీ ప్రయాణాల్లో కూడా ఆలస్యం అయిపోవడం మీకే కూడా ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడకండి. చిన్న చిన్న అవకాశాలే, చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఏదేమైనా మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బాగుంటుంది. కొత్త కొత్త వాహనాలు, గృహాలు, ఇళ్ళు అంటాం కదా, అవి రావడము. అలాగే రైతులకి పంటలో నష్టాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము, ఆదాయ వనరులు పెరగడము, మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్న వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, సంగీతంలో ఉన్న సాధన చేసే వారికి కూడా ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా వేద శాస్త్ర అభ్యసిస్తారు చిత్ర అంటే వేదశాస్త్రంలో చదువుకున్న అంటే డెవలప్మెంట్స్ అయ్యే వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే మనం ఏమనుకుంటాం, మీకు కుజరవులు సప్తమంలో అంటే అస్సలు మంచిది కాదు. అవునా? నిజంగా మంచిది కాదండి. అంటే జనరల్గా మన జాతకాల్లో కూడా చూసుకుంటూ అంటే రవి సప్తమంలో ఉన్న, కుజుడు సప్తమంలో మంచిది కాదు అనుకుంటాం. కరెక్టే, దోషం. కానీ మీకు ఏంటంటే ఇక రవి ప్రభావం వలన అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించకపోవడము, ఆలస్యం అయిపోతూ ఉండడం పెళ్లిళ్ళు, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రభావాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో అత్యంత రాజకారకుడు 10th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చ స్థితిలో మ్యాక్సిమం అంటే 24 degrees అక్కడ 24 degrees ఉంటాడు. అంటే పరమోచ్చ దగ్గర అవుతూ ఉంటాడు. అంటే మంచి శుభాలితాలు ఇవ్వాలి కదా, ఇస్తాడు. అంటే మంచి మంచి సంబంధాలు రావడము. అంటే 10th హౌస్ లార్డ్ సప్తమంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే మీరు పెళ్లిళ్ళు చేసుకుని ఫారిన్ వెళ్ళిపోవడమో, అంటే ఫారిన్ సంబంధాలు రావడమో, ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చి అంటే మీరు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం, ఇక్కడ అంటే ఇండియా అనుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవడమో అవి ఖచ్చితంగా మీ జాతక ప్రకారం జరుగుతుంది. ఏదేమైనా మీకు ఈ రాశి వారికి సడన్ గెయిన్స్ ఉన్నాయండి. తలవంతలముగా ఆస్తిపాస్తులు రావడము, అంటే మీ భూములు రావడము, లేకపోతే లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు గెలవడము జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. పురాణ పురుషులు అంటారు సరా, మన స్వామి వాళ్ళని, గురువుగారిని, పీఠాధిపతుల్ని వాళ్ళని కలవడము, తీర్థయాత్రలు చేయడము, భార్య భర్తలు కలిసి ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయంటే ముఖ్యంగా ఏంటంటే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చెప్పే అంశం ఏంటంటే కష్టపడాలి. కుజుడు చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. కష్టపడండి. ఆడవాళ్ళకి చెప్తానండి, చక్కగా మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ వారం మొత్తం మీకు ఖర్చులు అధికంగా ఉన్నాయండి. దేవుడి దర్శనం కోసము, తీర్థయాత్రలు చేయడం కోసము, మీకు అంటే దేవుడి దర్శనం కోసం అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా మీరు టెంపుల్స్ చూడడము జరుగుతుందండి. దానివల్ల డబ్బులు ఖర్చు పెడతారు. పైగా మీకు 9th హౌస్ లార్డ్ కూడా 12th హౌస్లో ఉండి 9th హౌస్ ఉన్నాడు. సో కర్కాటక రాశి వారి 99% వాళ్ళు ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతుంటారు. మీరు చూసుకొని విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. కర్కాటక లగ్నం వాళ్ళు కానీ కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఇది అద్భుతం అండి. అంటే వాళ్ళ పరిసర పనులు కానీ, వ్యాపార పనులు కానీ, చదువు రీత్యా విదేశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్స్ సంబంధించిన విద్యలోను, ఇంజనీరింగ్ అండ్ లా, మాస్టర్స్ ఇన్ లా ఉంటారు కదా, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ అవకాశాలు ఫారిన్ వెళ్ళడానికి ఎక్కువ వాళ్ళకి ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలంగా ఉన్నాయని పరిస్థితులు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీకు అత్యంత రాజకారకుడు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉండడం అంటే ఎవరు? రవి కుజులు 6వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆవేశాలు, కోపతాపాలు ఇవన్నీ సహజమేనండి. ప్రతి రాశి వాళ్ళకి ఉంటాయి. అయితే మీరు బయట చెప్పుకుంటారు, కొంతమంది బయట చెప్పుకోలేరు. కానీ సింహరాశి వారికి ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా మీ తమ్ముళ్ళకి, మీ ప్రయాణాలకి చాలా మంచి కలిసి వచ్చే కాలము. గొప్ప గొప్ప ఐడియాలు మీకు వస్తాయండి. కొంతకాలం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం సరే, అట్లాగే మంచి అవకాశాలు మీకు తెలివితేటలు బాగా ఎక్కువ ఉపయోగించుకోండి. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. తోబుట్టువుల నుంచి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తూ ఉంటారు. అద్భుతం. అది గొప్ప అదృష్టం అండి. అలాగే భూములు, వాహనాలు, గృహాలు, రైతులకు బాగుండాలి, ఇవన్నీ జరగబోతున్నాయి కూడా. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి, అలాగే మీకు మీ జాతక రీత్యా సినిమా రంగం అవకాశాలు ఉండడానికి అవకాశం ఉందండి. ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురుదృష్టి వలన లాసులు తక్కువను, లాభాలు రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా రవి కుజులు మీకు 6వ భావంలో గొప్ప అదృష్టం కలిగిస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, పదవులు రావడము, ఇంతకుముందు ఆశించిన పదవులన్నీ రావడం జరుగుతుందండి ముఖ్యంగా. అంతేకాకుండా
మీ కుజుడు 9th హౌస్ లార్డ్ ఉన్నాడు కాబట్టి కుజుడు అయ్యాడు కాబట్టి, చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కుజుడు మీకు మంచి యోగాలనే ఇస్తాడు, సక్సెస్ని ఇస్తాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి ఇదే అవకాశాలు ఇస్తాడు. రవితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే పరీక్షలు రాయడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఇవన్నీ మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. రవి కుజులు బలంగా ఉన్నారు కాబట్టి, అందున కుజుడు నక్షత్ర రాజకారకుడు కుజుడు చాలా పరమోచ్చస్థితికి చేరిపోతున్నాడు. 23 degreesలో ఉన్నాడు, 28లో పరమోచ్చలో ఉంటాడు. సో కాబట్టి ఎగ్జాల్టేషన్ దగ్గరగా ఉన్నాడు అని అర్థం. సో అదని పక్క పెడదాం, మాకు అర్థం కావట్లేదు అంటారు. మీ కుజుడు మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అని అర్థమైపోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో గెలుస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఉంటాయి, సంపదలు పెరుగుతాయి, సేవాగాజాన్ని ఎక్కువ ఉంటారు. బుధ శుక్రులు రాహుల వలన మీకు అనుకున్న సంబంధం జరుగుతుందండి. ముఖ్యంగా సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. మీ కోరుకున్న సంబంధాలు జరుగుతాయి, వస్తాయి. మీ భార్యాభర్తల దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సప్తమ భావము అదృష్ట స్థానము అంటాం కదా, అంటే వ్యాపారం కూడా దాంట్లో చూస్తాం. కాబట్టి శుక్ర రాహులు ఉన్నారు. మీ అంటే జనరల్గా సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు ఉంటాయి, కళారంగంలో బాగుంటారండి. కానీ అష్టమ శని దోషం బాగా ఉందండి. అందుకే శివుడికి అభిషేకాలు చేయించుకుంటే అవి దోషాలన్నీ నెమ్మదిగా పరిహారం అవుతాయి. శనీశ్వరుడికి తిరునల్లారు ఏదో ఉంటుంది కదా, తిరునల్లారు ఆ ఊరు వెళ్ళి దర్శనం చేసుకోవడం, మనతో వెళ్ళడం, మన దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము, మన ఇంట్లోనే స్వామివారికి ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకోవడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీటి వల్ల ప్రమాదం మాత్రం ఉంది, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానం చూసుకున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు బాగుంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రొఫెషనల్గా మీరు కొద్దిగా వెనకబడిపోతారండి. అంటే వెనకబడిపోవడం అంటే తగినంత ఆదరణ, మీకు ప్రమోషన్స్ రాలేకపోవడము, ఆదరణ లేకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన సంస్థల ఉద్యోగస్తులకి, ప్లస్ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పే సూచన ఏంటంటే మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, ధర్మంగా ఉండండి. అప్పుడే శనీశ్వరుడు లైక్ చేస్తారు మనల్ని. సరే, గురువు కూడా మీకు గురుడు ఒక్కడ కాపాడుతున్నాడండి. పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు, లాభంలో ఉన్నాడు. అది గొప్ప అదృష్టం అండి. ఆయన ఒక్కడు కాపాడుతుంటాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా. అంటే గురు బలం ఉంటే శని బలం, చెడు ప్రభావం తగ్గుతుంది శాస్త్రం. సో గురు బలం మీకు బాగా ఉంది అంటే ఒక్కరిగతిలో అనుకున్నాడు గురుడు, లాభాలను బాగా ఇస్తాడు. అంతేకాకుండా మీ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. సో ఈ విధంగా చాలా బాగుంది. కానీ శనీశ్వరుడు పర్వాలేదు, మనం నెగ్లిజెన్స్ మాత్రం చేయకూడదు. అష్టమ శని దోషమే. అంటే ఆయనకి తప్పకుండా పూజలు చేసుకోవడము, మీకు వీలుంటే 7 శనివారాలు తైలాభిషేకాలు చేసుకుంటూ, మీకు తెలుసు కదా నూనెతోటి స్వామివారికి పూజ చేసుకోవడం అన్నీ తెలియజే కాదు, చేసుకోవడం వల్ల పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వలన కూడా శుభఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యారాశి వారికి చికాకులు, కోపాలు, తాపాలు, విసుగు విరామాలు లేకుండా ఉండడం, ఇవన్నీ సహజమే కదండి. ఎందుకు చెప్తున్నా అంటే మీ రాశికి శని దృష్టి ఉండడం వలన ప్రతి పనులను ఆలస్యం అయిపోవడము, చికాకులు, మనస్పర్ధలు, గొడవలు అన్నీ సర్వసాధారణం. ఎవరికొండో చెప్పండి. సరే పక్క పెడదాం. కానీ కొద్దిగా మీరు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరే పక్క పెడదాం. అంటే గురుడు మీకు మీ రాశిని చూడడం వలన, అంటే సెకండ్ భావాన్ని చూడడం వలన ఫుడ్ విషయంలో మీరు ఏమాత్రము తగ్గరం. చక్కటి నచ్చిన ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అంతేనా? చక్కటి భోజనమే కాకుండా డబ్బులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. మీ ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగా ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల ద్వారా ధన సంపాదన, మీరు కష్టపడి సంపాదన, యాంకరింగ్ ద్వారా సంపాదన, అలాగే పాటలు పాడడం వల్ల సంపాదన, మీ మాటల వలన లెక్చర్స్ ఉంటారు, మాటలు చెప్తుంటారు కదా మీ సబ్జెక్ట్ మీద, మాటల వల్ల సంపాదన, ముఖ వర్చస్సు వల్ల సంపాదన. ముఖ వర్చస్సు సంపాదన అంటే ఏం లేదండి, మీరు సినిమా యాక్టర్స్ అవ్వచ్చుగా, అది కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ముఖ వర్చస్సు కూడా బాగుంటుందని అర్థం అయిపోతుంది. కుటుంబంలో కూడా చాలా చక్కగా మీకు గౌరవింపడతారు. చదువులో ఆటంకాలు లేకుండా ఉంటారు. పైగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారండి, కొంతమంది నేర్చుకుంటారు. అశ్వ సంపద అంటాం దాన్ని. అది కొంతమందికి ఉంది, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఉంటుంది, అశ్వ సంపద ఉంటుంది మీకు. సరే పక్క పెడదాం, అందరికీ ఉంటుందని కాదు. సరే అది పక్క పెడదామండి. ముఖ్యంగా చదువులో ఆటంకాలు ఉండవు, తల్లిగారికి బాగుంటుంది. మీరు బహుశా కొంతమందికి కార్లు కానీ, వాహనాలు కానీ
లేకపోతే భూములు కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాదండి రైతులు కూడా మంచి అద్భుతమైన అవకాశాలు, వాళ్ళు పంటలో సక్సెస్ అవ్వడము, బాగా రాణించడము, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది. ఏదైనా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు, అది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీ ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా మీకు ధైర్యం అనేది బాగా ఎక్కువ అండి, గొప్ప అదృష్టం. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో రాణిస్తుంటారు. కొంతమందికి పదవులు వస్తాయండి, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ఎందుకు సడన్గా ఇస్తారు మీకు? ఎందుకు కారణం ఏంటంటే రవి కుజులు కనుక పంచమ స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ఎంతకాలంగా చూస్తున్నటువంటి వారు వచ్చి తీరుతాయి. కానీ చూసుకోండి, కావాలి మీరు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, పదవులు అంటే ఏంటంటే మీకు ఒక పిలిచి మిమ్మల్ని ఒక సీట్ ఇవ్వడం, లేకపోతే మీకు మిమ్మల్ని ఒక పదవులు అంటే మీకు అర్థమైపోతుంది కదండి. నామినేటెడ్ పోస్టులు అంటాం కదా, అవి వస్తాయి. చూసుకోండి, కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు నాకు. పక్కన పెడదామండి. బుధ శుక్రులు అంటే రాహు 6వ భావంలో, రాహు మంచివాడు, కానీ బుధ శుక్రులు మంచివారు కాదని అనడంగా వీలేదు, శుక్ర మంచివారే. అంటే శుక్రుడు 6వ భావంలో ఉండడం అంత మంచిది కాదు అంటుంటాం మనం, కానీ ఆయన రాహుతోనూ బుధుడితో కలిసాడు కాబట్టి ఆ పాపత్వం తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు 6వ భావం బాగుంది కాబట్టి శత్రువుల భయం లేకపోవడము, రుణాలు రావడము, అంతేకాకుండా సేవకాజనం ఉండడము, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు గెలవడము కొన్ని ఉంటాయి. కానీ భార్యాభర్త విషయంలో మీరు కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, గొడవలు ఉంటాయి. అంతేకాకుండా దగ్గర కొన్ని సంబంధాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. అదో పెద్ద డ్రాబ్యాక్. కానీ అందరికీ జరగమంటే అర్థం ఏంటంటే అందరికీ ఆగమని అర్థం. మీ జాతక ప్రకారము పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం సరి చూస్తున్నారు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఆయిల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే కొంతమందికి సిమెంట్ పరిశ్రమ అంటుంది సరే వాళ్ళకి, కోల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రాఫిట్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. గొడవలు రావడము, మనస్పర్ధలు రావడం జరుగుతుంది. కానీ మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు కష్టపడండి. గురుడు దశమ స్థానంలో ఉన్నాడంటే వాడు గవర్నమెంట్ సంబంధించిన వృత్తులు అంటే ఉద్యోగంలో ఉంటారని చెప్తాం. అదే గురుడు ఉండడం వల్ల ఒక దేవాలయానికి అధికారిగాను ఉండడము, టెంపుల్స్కి, అలాగే పెద్ద పెద్ద అఫీషియల్ పొజిషన్లో ఉండడము, వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర కోవిదులకి బ్యూటిఫుల్ అవకాశాలు ఉంటాయి. ఆగమ శాస్త్ర పండితులకి గుర్తింపు, గౌరవం దక్కుతుంది వాళ్ళకి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. అంటే ప్రొఫెషనల్గా తెల్లర్ బాగుంటుంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉన్న ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ధనం, ఆదాయం పెరుగుతుంది. ఖచ్చితం. టెంపుల్స్ చూడడము, ఖర్చులు పెడుతూ ఉండడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు, అలాగే గణపతి ఆలయ దర్శనాలు మీకు ఉండబోతున్నాయి అన్న సందేహం. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఎప్పుడు ఎంజాయబుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు మీరు. ఎందుకంటే అంటే మీ జాతకాల రీత్యా కొద్ది ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో తప్ప, గోచార రీత్యా గురుడు మీ రాశి చూస్తుంటే ఇప్పుడు డైనమిక్గా తిరుగుతూ హ్యాపీగా, సంతోషంగా టెంపుల్స్కి వెళ్తూ తీరా బండి అని తీయడము, వెళ్ళడము జరుగుతూనే ఉంటుంది. తీర్థయాత్ర కూడా చేస్తారు. ధనానికి ఎటువంటి లోటు రాకుండా మిమ్మల్ని భగవంతుడు కాపాడుతున్నాడు. సరే, మీ తోబుట్టువులు తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఉద్యోగాలు రావడము, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, తమ్ముళ్ళు అంటే చెల్లెళ్ళు కూడా, సోదరమణులు బాగా ఉంటుంది. అంతేకాకుండా మీకు కుజుడు ఎంతోకాలం చెప్తున్నారండి, సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 4th భావంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి మీకు లాభాధిపతి 4th భావం ఉన్నాడు కాబట్టి, కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనాలు, భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ ఏదో కొనుక్కొని తీరతారు మీరు. అది ఖచ్చితం. ఫిబ్రవరి నెలలో ఉంది మీకు. చాలా మంది మీ జాతకాలు ఇచ్చే ఉందండి, డౌట్ లేదండి. నేను సరదా కోసం ఏం చెప్పను, శాస్త్రం ఏం చెప్తుందో అది గుర్తుపెట్టి చెప్పడం తప్ప నా సొంత కవిత్వం ఏమీ ఉండదండి. సో అది పక్కా పెడతాము. రవి కుజులు వలన కూడా భూములు, వాహనాలు, తల్లిగారికి బాగుండడము, కొంతమందికి 4th భావం బాగుందంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము. 5th భావం చెప్తాం, 4th భావం రాజకీయ రంగం కాదనుకోండి, రవి కుజుల వల్ల చెప్పొచ్చు కూడా. అంతేకాకుండా మీకు యాక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చెప్తాం, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, రైతులకి మంచి అవకాశాలు. అంతే కదండి, బుధ శుక్రులు మీకు పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు కదా, ఖచ్చితంగా మీ సినిమాల కోసం ట్రై చేస్తూ ఉంటే అయితే సినిమా రంగంలో అవకాశాలు మీకే వస్తాయి. ఫస్ట్ బుధ శుక్రులు కదా పంచమ స్థానంలో ఉన్నారంటే కళారంగం, బుధ రాహులు కలిసి ఉన్నారు, బుధ శుక్రులు కలిసి ఉన్నారంటే
ఖచ్చితంగా కళారంగంలో మీకు అవకాశాలు ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ ఫిలిమ్స్ డెవలప్ అవుతాయి, అవకాశాలు వస్తాయి. డైరెక్టర్స్కి, తర్వాత ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్ గాను, అదే అవకాశాలు ఉండేట్టుగాను ఈ కళారంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. గ్రేట్. మీకు ఆడపిల్లలు పడడానికి అవకాశం ఉందండి. ఈ నెల మీ ఇంట్లో లక్ష్మి పడడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఆడపిల్లల వలన మీకు ధనాదాయం ఉండడానికి అవకాశాలు ఉంది. వాళ్ళ వల్ల అదృష్టం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు. బుధశుక్రుల కాంబినేషన్ కదండి, ఇంతకంటే ఏముంది? ఏదో సోదు కొడుతూ ఉండడం కాదు కదా జాతకాలంటే. ఈ కాంబినేషన్ ప్రకారం చెప్తున్నాను అనమాట నేను. ఈ కాంబినేషన్ ప్రకారం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఆరంభంలో శనేశ్వరుడు, ఆయన కూడా కాపాడుతుంటాడు. కానీ నీటి వల్ల ప్రమాదము, అగ్ని వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఆడవాళ్ళకి చెప్తున్నారంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటారు సార్, గెలుస్తారు మీరు. గవర్నమెంట్ సంబంధించింది కాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా గెలుస్తారు మీరు. అద్భుతంగా ఉంది. శత్రువుల వల్ల భయం లేకుండా, అలాగే రుణాల వల్ల భయాలు లేకుండా, అంతేకాకుండా శని ప్రభావం వలన మీకు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీకు కోర్టు విషయంలో కూడా గెలుస్తారు. లా రిలేటెడ్ విషయంలో మంచి అవకాశాలు, మంచి అవకాశాలు అంటే శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉంది. అవకాశం అంటారు. ఏదేమైనా మీరు తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, తీర్థయాత్రలు, గురువుగారిని దర్శించుకోవడము, పీఠాధిపతులు సేవలు చేయడము, పాదసేవ చేయడము, ఇవన్నీ మామూలే. ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, రాజకీయ రంగం పక్క పెడదాం, గవర్నమెంట్ సంబంధించింది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకి చాలా బ్యూటిఫుల్ కాలము రవి కుజులు దశమం చూడడం వల్లనే. లాభంలో ఉన్న కేతు చెప్పాలంటే ఫ్లో ఆఫ్ మనీ మీ ఇంట్లోనే ఉంటుంది. వద్దురా బాబు అయినా కూడా ఏదో విధంగా ఏదో రూపాయలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తూ ఉంటుంది. అది గొప్ప అదృష్టం అండి. అది అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వరు 12 భావం చూస్తున్నారు కాబట్టి అంతకంతా మీకు ఖర్చు పెట్టేస్తూనే ఉంటారు. తీర్థయాత్రలు చేస్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, అన్ని ఖర్చులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. భయపడే అవసరం లేదండి. అమ్మవారిని పూజించండి, అన్ని రంగాలను ముందంజలో ఉంటారు మీరు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అది చెప్పాల్సింది ఏముందండి, బ్యూటిఫుల్గా ఉండదు. ఎందుకంటే చతుర్థ భావంలో బుధరాహు శుక్రులు పెట్టుకోవాలా మీరు బ్రహ్మాండంగా. మీ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు? కుజుడు 3వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కదండి. మా బాబాయ్, మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మంచి కాలం అండి. వారు మొత్తం కూడా శుభవార్తలు ఉంటారు. ధనానికి లోటు పడదు తెలుసండి మీరు. ధనానికి అంటే డబ్బులు సకాలంలో మీ చేతికి అంది తీరతాయి. అనుకోని సంపదలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఊహించరు ఆ మనీ వస్తూ ఉంటుంది. అదే ప్రమోషన్స్ రావడము, మీకు ఎరియర్స్ రావడము, ఏదో మొత్తానికైతే ఉంటాయి, డబ్బులు వస్తాయి. నేను ఉద్యోగం గురించి చెప్తాను, వ్యాపారం కూడా అంతే. సడన్ గెయిన్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా మీరు ఉండడానికి ప్రయాణం చేస్తారు. సినిమా రంగంలో కానీ ఏదో మొత్తానికైతే మీకు అవకాశాలు ఉన్నాయి. వేళ్ల పంట భోజన అవకాశాలు ఉన్నాయండి. సినిమా అంటే ఏం చెప్పేది అంటే కళారంగం అంటే ఏంటి? పాటలు పాడడము. కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయండి. సినిమా పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, ఇవన్నీ బాగుంటాయి. ఏదైనా రవి కుజులు అంటే మీకు ఈ 10th హౌస్లో ఈ ఒక రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారు, 3వ భావంలో ఉన్నారు. అంటే జనరల్గా అవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీ ఉద్యోగం ద్వారా ప్రయాణాలు చేస్తారు. మీ తమ్ముళ్ళకి, తోబుట్టువులకి చాలా బాగుంటుంది. తమ్ముళ్ళు అంటే మీకు తోబుట్టులు అర్థం అండి. ముఖ్యంగా సోదరిమణులు అంటాం. తమ్ముళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ప్రయాణం వల్ల సంపద పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శనాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవానాలయాలు దర్శనం చేసుకుంటుంటారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ధైర్యం అంటే మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవచ్చు. అంత చాలా బాగా ధైర్యంగా ఉంటారు. సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. అది గొప్ప అదృష్టం. అంతే కదండి. మీరు ఎప్పుడు ఎక్కడికైనా చదువు బాగా రావడము, భూములు, వాహనాలు కొనుక్కోవడము, డ్రెస్సులు కొనుక్కోవడము. బుధశుక్కులు కదా, బుధశుక్కుల కాంబినేషన్ అంటే డ్రెస్సులు చాలా బ్రహ్మాండం. అంతేకాదండి, ప్రముఖమైన క్రీడాకారులుగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే అదృష్టం. క్రీడాకారులుగా ఉంటారు మీరు. బుధరాహులు ఉన్నారంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన విద్యలో మీరు బాగా వస్తారు. బుధశుక్కుల కాంబినేషన్ కాబట్టి వేద శాస్త్ర విద్య బాగా వస్తుంది. వెహికల్స్ కొనుక్కుంటారు, భూములు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ముఖ్యంగా సినిమా రంగంలో మ్యూజిక్ ఉంటుంది సార్, అంటే సంగీతం ఉంటుంది, డైరెక్టర్స్ అంటారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే శుక్ర రాహులు బుధశుక్కులు కాంబినేషన్ 4వ భావంలో ఉన్నారంటేనే వాళ్ళు సినిమా రంగంలో ఉంటారు అని అర్థం. ఖచ్చితంగా ఉంటారు. పైగా మీ 12th హౌస్ లాడు 4th భావం ఉన్నాడు కదా, వస్తే ఆ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలకు వెళ్తారు. చూసుకోండి ఈ ప్రోగ్రామ్స్ రీచ్. పక్క పెడదామండి.
శనీశ్వరుడు కూడా మీకు పంచమ స్థానం ఉండి చిన్న చిన్న టెన్షన్స్ పెడుతుంటాడు. పిల్లల విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అందరికీ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు వస్తాయి, భయపడకండి. గురు ప్రభావం కంటే మీకు సడన్ గెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తీర్థయాత్ర చేయడము, ఆలయ దర్శనాలు ఈ వారంలో ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అంతే కదండి, కేతు ప్రభావం కూడా అంటే మీ ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులందరికీ చాలా మంచి అనువైన కాలము. ఉద్యోగాల ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుంది. కానీ వ్యాపారంలో కూడా కొద్దిగా ఆలస్యాలు, లేకపోతే మీకు లాసులు రావడంలో కొంతమందికి ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనుర్రాశి అండి, ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అసలే మీ రాశిని గురుడు చూస్తున్నాడు, తన ఓన్ హౌస్ చూసుకుంటున్నాడు. అంటే చిన్న చిన్న ఆలస్యాలు, సూర్యుని వల్ల ఆలస్యాలు అవుతుంటాయి, కానీ గురువు చూడడం వల్ల సక్సెస్లు అవుతుంటాయి. మీరు ఏ పని తలపెట్టినా సరే ఆలస్యం అమృతం అన్నట్టు కదా, ఆలస్యం అమృతం విషయం కాదు, అమృతమే. ఆలస్యం అయినా కూడా మీరు సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి పని కూడా సక్సెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. పైగా 12th హౌస్ లార్డ్ ఇన్ 2nd హౌస్ అంటే మీరు ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ధనం బాగా వస్తుంది. అంటే మీరు ఏ కార్యక్రమాన్ని సరే, సపోజ్ మీరు పాటలు పాడడము, చదువుకోవడము, ఉద్యోగాల కోసము, బిజినెస్ కోసము, ఖచ్చితంగా ధనుర్రాశి వాళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అన్న సందేహం. చూసుకోండి, ఫారిన్ వెళ్ళే వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. అని మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతక ప్రకారం ఉండదేంటి మరి, అందరూ ఉంటుంది. కానీ ఈ శాతం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి తర్వాత ధనుర్రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా వెళ్తారు వాళ్ళు. కుంభరాశి వాళ్ళు ఫారిన్ యోగాలు ఉంటాయి, అక్కడ అవకాశం వస్తాయి. అది పక్క పెడదామంటే ముఖ్యంగా ధన ప్రాప్తి మీకు ఎక్కువ ఉంది వారంలో. కుజుడు పైగా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. రవి కుజుడు జనరల్గా తప్పు కదా 2nd భావంలో, కానీ తప్పే. కానీ వాళ్ళు ధనయోగాన్ని ఇస్తారు, కుటుంబంలో ఖ్యాతిని తెప్పిస్తారు. ఖ్యాతి అంటే అర్థం ఏంటంటే పేరు ప్రఖ్యాతలు, మంచి కుటుంబంలో మంచివాడు వీడు, మంచివాళ్ళు అని మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సర్టిఫికేట్ రావాలని లేదని మీరు మంచివారే. సరే, ఆ పక్క పెడదామండి. ఆ పక్క ముందర రవిలు కాబట్టి మీకు చక్కటి అదృష్టము, ఆనందము, మీకు రావాల్సిన సంపదలు పెరగడము ఇవన్నీ ఉంటాయి. పైగా యాంకరింగ్ ఉన్న వారికి, గాయకులకి డబ్బు సంపాదన పెరుగుతుంది. మీ తోబుట్టు ఉన్నారు సరే, వాళ్ళు చాలా బాగా కలుస్తారండి. మీ చెల్లెళ్ళు ఉంటారు, అక్కయ్యలు ఉంటారు, బుధ శుక్ర రాహులు కదా, వాళ్ళని చూడడం కోసం మీరు వెళుతూ ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. మీరు ఎంతో ఔదార్యంగా ఉంటారు, విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. మాటలు కాదు కదండి, పైగా మీకు చాలా ధైర్యము ఎక్కువ, ధైర్యాన్ని ఊరిపోస్తుంటారు. పట్టుదల, ఏ పని చేసినా పట్టుదలగా చేస్తూ ఉంటారు. ఇంతకంటే ఏం కావాలి? పైగా 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th భావం శనీశ్వరుడు, ఇదో కారణం ఫారిన్ వెళ్ళడానికి. 1,00,000 ఉంటాయండి ఫారిన్ వెళ్ళడానికి. ఫారిన్ వెళ్తారు మీరు, అదొక పక్కన పెడితే 4th భావంలో శనీశ్వరుడు తప్పు. కాబట్టి అన్ని ఆటంకాలు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కానీ, చదువు విషయంలో కానీ అనేక రకాలుగా మీకు అన్ని ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఈ ఆలస్యం అవ్వకుండా ఉండాలి. ఏం చేయాలి? ఏమీ చేయగలదండి. మన ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ చాలీసా ఉంటుంది కదా, వీలుంటే రోజు 11 సార్లు లేదా ఒక్కసారి 11 రోజులు చేయండి. ఖచ్చితంగా ఈ శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గుతూనే ఉంటుంది. ఒక్కసారి పోదు బాధలు అవి, కానీ తగ్గుముఖం పడుతూ ఉంటుంది. మీకు ఆనందం కలిగిస్తుంటాడు ఆంజనేయ స్వామి వారు. చాలా అండి. చదువు విషయంలో ఆటంకాలు ఉంటాయి, మదర్ గారికి బాగుండదు, మీరు ఏదో వస్తు వాహనాలు లేకపోతే గృహాలు కొనుక్కోవాలో కూడా ఆలస్యం అయిపోతుంటుంది. తర్వాత కొందరులే మన దగ్గర డబ్బులు లేవు కదా అన్నట్టుగా ఉంటారన్నమాట. మీరు ఉంటాయి డబ్బులు, కానీ ఆ ఆలోచన రాకుండా ఉంటుందన్నమాట. సరే, పక్క పెడదామండి. వివాహ శుభకార్యాలు, మీ ఇంట్లో పుత్తులు కలగడము, సంతానం యోగ్యత ఉండడము, అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు, విశేషమైన మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారు. అంతే కదండి, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. భార్యాభర్త దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, అక్కడ చదువు విషయంలో బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. కానీ మీ చేస్తున్న ఉద్యోగంలోనే కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నాం. గవర్నమెంట్ ఎందుకయ్యా చెప్తున్నాం అంటారు. మరి శని చూడలేదండి, దశమస్థానాన్ని. దశమం గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం శని ఉంటాడు, కారకత్వం ఉంటుంది కదా.
కోలు, ఐరన్, స్టీలు, పెట్రోలియం, ఆటోమొబైల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆయన. అది చేస్తే అదే జాబ్ చేసే వాళ్ళకి. దాని వ్యాపార రీత్యా మీరు ముందంజలో ఉంటారు. ఏ వ్యాపారం చేయండి, బట్టల వ్యాపారం కానీ, బిజినెస్ అంటే బట్టల వ్యాపారం అంటే వస్త్ర వ్యాపారం, బంగారం కానీ, వెండి కానీ, సిల్వర్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట, వ్యాపారంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మకర రాశి. మకర రాశిలోనే 4th హౌస్ లార్డ్ కుజుడు, 11వ ఇంటి వాడు మీ రాశిలో ఉన్నాడు, రవి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే మకర రాశి వాడికి కోపం ఉంటుందండి. ఈ వారంలో చాలా అదృష్టవంతులుగా ఉంటారు, కోపంగా ఉంటారు, డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్, ధైర్యంగా ఉంటారు. ఏదైనా ముక్కుసూడిగా ఉంటారు, ఏదైనా తేడా వస్తే పిలుపుతారు. అంత పవర్ఫుల్గా మీరు ఉంటారు. గ్రేట్. అంటే మీరు అన్యాయాన్ని సహించరు, ధర్మబద్ధంగా నీతిగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటూనే ఉంటారు. అది గ్రేట్. అది ఎవరైనా అలా ఉండకపోతే కోపం కూడా వస్తుంది మీకు. మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే సడన్గా మీకు కోపం వస్తుంది. ప్రేమగా ఉంటారు, గబుక్కులు వాడికి ఏమైపోతుందో, చదువు రావట్లేదనో, ఏదో వాడికి ఏమవుతుందో అని భయం తప్ప మీరు చాలా మంచివారు. అంతేకాకుండా మీరు చాలా తెలివిగా ఉంటారండి. అదృష్టం ఉంది, సంపదలు దొరుకుతాయి. ఎందుకంటే ద్వితీయ భావంలో బుధశుక్రులు పర్ఫెక్ట్గా బాగున్నారు. మీకు బుధశుక్రుల వలన సినిమా రంగంలో అవకాశాలు వస్తాయేమో చూసుకోండి. ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్నారు. మీరు పాటలు పాడుతున్నారు కదండి, నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు పాటలు పాడేవాళ్ళు. వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, సినిమా పాటలు పాడే వాళ్ళకి, వీళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ రీత్యా కూడా విదేశాలు వెళ్తారు, ప్రోగ్రామ్స్లో సెలెక్ట్ అవుతారు, ధనం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, కొంతమంది వర్చస్సు ఉంటుంది, వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మీకు ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తాడు భగవంతుడు. వేళపంట భోజనం చేస్తుంటారు. గురుదృష్టి కూడా ఉంది కదా, శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడు కదండి ద్వితీయంలో. బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతూనే ఉంటారు మీరు. అలాగే శనీశ్వరుడు కూడా, ఆయన కూడా మిమ్మల్ని కాపాడుతుంటాడు, మీ చెల్లెళ్ళని కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు, సోదర వర్గాన్ని కాపాడుతూనే ఉంటాడు. మీకు ఎక్కడికి వెళ్ళినా రాజస లక్షణాలు కలిగి ఉందాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చదువులో కూడా అలాగే మీరు మంచి వెలుగు ఎరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఉన్నతంగా రాణిస్తారు, అదృష్టం బాగుంటుంది. అలాగే మీ శత్రువుల వలన భయం లేకుండా, అలాగే సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. సో ముఖ్యంగా చెప్పాలంటే శత్రువులను భయం లేకుండా, శత్రువులే మిత్రులు అవుతూ, సేవకా జనం ఉంటూ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతూ హ్యాపీగా ఉంటారు మీరు. అదే కానీ వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ మీ ఇంట్లో చేసుకుంటారండి. కానీ మీ హెల్త్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. కేతువు అష్టమ ఉండడం వల్ల కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అంత అద్భుతంగా వెలిగిపోతారనే లేదండి. కొద్దిగా వెళ్ళిపోతారంటే అర్థం ఏంటంటే మంచి రైజింగ్లో ఉంటారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్లనే. కానీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీ సంపదలు వస్తాయి, కొద్దిగా ఆలస్యంగా వస్తాయి, మీకు అనుకున్నంత ప్రాఫిట్స్ అనేవి తక్కువ ముఖం పట్టచ్చు అని చెప్పచ్చు. అది మొత్తానికి ఫెయిల్యూర్ అవ్వరు. సరే, మీ ఉద్యోగం గురించి చెప్పుకుందామండి. మీ జాబ్లో ఫైనాన్స్ రంగంలో ఉన్నారు జరా, చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ, నాది అదేగా, సిఎంఏ చేసుకున్న వాళ్ళకి, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూ అనేవాళ్ళ వరకు. సో వాళ్ళకి, సిఏ వాళ్ళకి, అంటే ఆడిటర్స్ సంబంధించిన వాళ్ళకి చాలా మంచి యోగం అని చెప్పచ్చు. అలాగే విద్యా సంస్థలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, మీరు లేడీస్ కూడా చెప్తున్నారండి, మీరు ట్రై చేసుకోండి, అద్భుతంగా బాగా రాణిస్తారు మీరు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఏ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకైనా మంచి ఆదాయ వనరులు పెరుగుతుంది, అదృష్టం తోడవుతుంది, మీకు సుఖంగా ఆనందంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి చలాకీగా, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, కాన్ఫిడెన్స్గా ఉండాలి, అవన్నీ ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా బుధ శుక్రులు బాగా మీ రాశిలో శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడు అంటే ఎక్కువగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. బుధ శుక్రుడు కాంబినేషన్ విత్ రాహు మీ రాశిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీరు సినిమా రంగంలో ఉంటారు. మీరు ఇంకా చెప్పాలంటే అందంగా ఉండడానికి అవకాశాలు ఉండడం ఉంటుంది. అంతేకాకుండా మంచి మంచి డ్రెస్సెస్లు, బంగారు ఆభరణాలు, ఎక్కువగా అందంగా కనపడ్డాలు, ఇవన్నీ మీకు ఉంటాయి. బుధ శుక్రులు కదండి, అందంగా ఉంటారు మీరు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు, డ్రెస్సెస్ కొనుక్కుంటారు ఎక్కువగా, అది అదృష్టం అండి. అంతేకాకుండా శుక్రుడు వల్ల మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి మీకు అవకాశం ఉందండి. 12th హౌస్లో ఆడు మీకు శని ప్రభావం వల్ల కూడా ఉంది. కాకపోతే శని ప్రభావం ద్వితీయంలో ఉన్నాడంటే ఎక్కువ కోపతాపాలు ఎక్కువగా ఉండడము, సమయానికి డబ్బులు రాలేకపోవడము, అంటే డబ్బులు ఆలస్యంగా రావడము,
కుటుంబాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము అది సర్వసాధారణం, అందరికీ ఉంటాయి, భయపడే అవసరం లేదు. మీ తోబుట్టువులకి బాగుంటుందండి. మీరు వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. కానీ మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగుండదు. శని 4th భావాన్ని చూడడం వలనే మీ తల్లిగారికి బాగుండదు. అంతేకాకుండా మీ చదువులో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే భగవంతుడు మనకి పరీక్ష పెడుతున్నాడు అని అనుకోవడమే. అంటే గబుక్కలు మానేయకూడదు, చదువుతూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. నేను ఐసీడబ్ల్యూ చాలా కాలం చదివాను అనుకోండి, అది పక్క పెడదాం, వదలకూడదు, మధ్యలో వదిలేకూడదు చదువుని. అంటే మనకి ఇంతేలే మనం అని చదువు వదలకూడదు. శనీశ్వరుడు చూస్తున్నాడు, కొంతకాలం పాటు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీకు తెలియదు కాదు, నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు, స్ట్రాటజీ మీకు తెలుసు, మనకు సక్సెస్ అవుతారు. కానీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి మాత్రం చూసుకోండి. మెడిసిన్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము అవన్నీ అశ్రద్ధ చేయకండి. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా అంత బాగాలేదండి, వాళ్ళకి నష్టాలు వస్తాయి, కొంతమందికి వస్తుంది. కానీ గురు ప్రభావంలో మాత్రము సంతానం మీకు మంచి కలిసి వస్తారండి. మీ సంతానమే మీ అదృష్టం. మీ మగ సంతానం అంటే మగపిల్లలు ఉంటారు మీకు, వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు. అంటే ఆడపిల్ల వల్ల పెరుగుతుందా పెరగదా అని అనుకోకరచుమా. అంటే అక్కడ అర్థం ఏంటంటే గురుడు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మీ సంతానం విషయంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మగ సంతానం పుడతారు మీకు. అంతేకాకుండా సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు వాళ్ళని కాపాడుతుంటాడు. మీ జాతక ప్రకారం కోర్టు లా రిలేటెడ్ కేసులు కానీ, ఉద్యోగాలు రావట్లేదు అనుకున్నా, అయితే పెళ్లిళ్ళు కావట్లేదు అనుకున్నా, మీ గురుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అది గ్రేట్. ఒకళ్ళ జాతక యొక్క రిఫ్లెక్షన్ ఇంకోళ్ళ మీద ఉంటుంది అంటే అది కరెక్ట్. సరే, అది పక్క పెడదామండి. మీకు నాటక రంగంలో కానీ, కళారంగంలో కానీ మంచి అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా, సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉంటారు. మాట నేరపత్రం మీకు బాగా వచ్చు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మీకు మీకు బాగా తెలుసు. అందుకే మీరు యాస్ట్రాలజీలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. మీరు చెప్పిన మాటలకి అది మీకు వాగ్దాటి బాగుంటుందండి. మీరు దీంట్లో లెక్చర్స్గా కానీ, ప్రొఫెసర్స్గా కానీ, ఈ యాస్ట్రాలజర్స్గా కానీ, చదువు సంబంధించిన విషయాల్లో కానీ మీరు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు ఏంటంటే వివాహ శుభకార్యాలు లేట్ అయిపోతూ ఉండము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడము, మీరు మెడిసిన్స్ వాడుతూ ఉండము, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఏ తలనొప్పులు, అది మొత్తానికి అయితే ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ భాగ్యం మాత్రం ఎక్కడా తగ్గదు. భాగ్యం అంటే ఏంటి? అదృష్టం, చదువు, తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, మీరు చేస్తున్న వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్సెస్ అయి తీరుతాయి. అంతేకాకుండా అండి మీ ప్రొఫెషనల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఉద్యోగపరంగా కూడా మీరు విజయవంతం అవుతుంటారు, సక్సెస్ అవుతుంటారు. అదే మీరు ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అఫీషియల్ స్టేటస్లో ఉన్న వారికి కూడా సక్సెస్ అవుతారు, అంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు ఇష్టం లేని ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. కానీ మంచి ఉద్యోగం అక్కడ వెళ్ళే ప్లేసుల్లో కూడా మీకు కలిసి వస్తుంది. కానీ రవి కుజులు 12వ భావన ఉండము తప్పు. కానీ 7వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే నేను చెప్పక్కర్లా, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. శని వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, రవి వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, కుజుడు వల్ల 4th హౌస్లో 12th హౌస్లో ఉన్నాడు. ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి కాంబినేషన్, చెప్తా టైం పడుతుంది. కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కానీ రవి కుజులు కాబట్టి యాక్సిడెంట్స్ అవడం కూడా, యాక్సిడెంట్స్ అంటే మరి రోడ్డు ప్రమాదాలు కదండి, చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడము, సూర్య భగవాన్ని పూజించడము వలన అన్ని శుభాలు జరుగుతాయి. మీనరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, అగ్ని వలన, జలం, నీరు వలన ప్రమాదాలు సూచిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామి, మీకు తెలియదు ఉందండి, వెంకటేశ్వర స్వామి పూజించడము, ఆంజనేయ స్వామిని పూజించడము, శనీశ్వరుని తైలాభిషేకంతో ఫస్ట్ ఆయనకే చేయాలి. శనీశ్వరుని పూజించడం వల్లనే దోషాలు పరిహారం చేస్తారు. 7 వారాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, అది పక్క పెడతామండి. ఆర్థికంగా మీరు ఎప్పుడు కూడా తగ్గరు. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ కుజుడు 11వ భావంలో పరమోచలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 23 డిగ్రీస్లో ఉన్నాడు, 24లోగా వచ్చేస్తాడు. ఉన్నాడు కాబట్టి ఆయన మంచి పవర్ఫుల్గా ఉన్నాడండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు.
సంపదలు పెరుగుతాయి, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇంతకుముందు డబ్బులు లేవురా బాబోయ్ అనుకున్నా డబ్బులు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మంచి పేరు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, సుఖవంతమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, ధనాదాయం బాగుంటుంది. మీరు చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. పూర్తి భావం అర్ధాష్టం గురుడు అటువంటివి ఏమీ కాదు. పూర్తి భావంలో గురుడు కూడా అంటే లగ్నం మీద రాశ్యాధిపతి గుర్తుపెట్టుకోండి. పూర్తి భావం ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని వృద్ధి చేసి తీరుతాడు అంతే. అంటే ఏంటంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉండడము, రైతులకు బాగుండడము, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి అద్భుతంగా ఉండడము, వాడికి అవకాశాలు, సినిమాల్లో అవకాశాలు, అనేక చోట్ల అవకాశాలు రావడము, సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. బంగారాభరణాలు కొనుక్కోవడము, వాహన యోగం వాహనాలు కొనుక్కోవడము, అంతేకాకుండా మీకు మంచి డ్రెస్సెస్ అంటారు సరే అవి కలిసి కొనుక్కోవడము, అన్ని రంగాలు కలిసి రావడము, విద్యలో బాగా రాణించడము. విద్య అంతా మిథ్య అని అనకండి, ఎందుకంటే విద్యే. రాని వాళ్ళు అలా మిథ్య అంటారు కానీ బట్ ఏంటంటే విద్యలో ఇది బాగా గుర్తింపు వస్తుందండి, బాగా డెవలప్ అవుతారు. అందుకని మీ అమ్మగారి ప్రోత్సాహం ఉంటుంది, ఆవిడ ప్రోత్సాహమే మీకు ఉత్సాహం, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది పక్క పెడతామండి. ఏదేమైనా మీ కేతు ప్రభావం కూడా చక్కగా యోగవంతంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణిస్తారు. కళా రంగంలో అభిరుచి కలిగి ఉంటారు. అభిరుచి కలిగి ఉంటారు కాబట్టి అభివృద్ధి కలిగి ఉంటారు మీరు. బ్యూటిఫుల్. ఏ విషయంలో తగ్గరం, సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది మీకు. కేతు ఆరోపణ ఉన్నాడు కదా, కానీ భార్యాభర్తల విషయంలో కానీ, అయితే పెళ్లిళ్ళు అవ్వడం విషయంలో కానీ, కొద్దిగా మనస్పాతులు కానీ, లేకపోతే కొద్దిగా ఆలస్యం అయిపోతుండగా కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ అష్టమ స్థానం కూడా గుడి చూడడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రొఫెషనల్గా మీకు బాగుంటుంది. విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వారికి, వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగంలో మీకు ఉన్నతంగా రాణిస్తారు. గుర్తింపు, గౌరవము, ధనము పెరుగుతుంది. లాభస్థానంలో కుజరవులు మాటల వీళ్ళిద్దరు చాలండి మీకు. విపరీతంగా దూసుకుపోవడానికి కుజరవులు చాలు. లాభంలో కుజరవులు ఉన్నారంటే మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, సక్సెస్ రేట్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. మీ అన్నయ్యలు ఉంటారు సరే వాళ్ళకు కలిసి వచ్చేస్తూ ఉంటుంది. అందరినీ దత్తత తీసేసుకుంటారు మీరు. కుజరవులు కాంబినేషన్ వల్ల అన్నయ్యలకు బాగుంటుంది, అక్కయ్యలకు బాగుంటుంది. ఈ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు తగ్గదు. అలాగే రాజకీయ రంగంలో పదవులు, కుజరావులు లాభంలో అంటే రాజకీయ రంగం పదవులు రావడము అంటే ప్రతి విషయంలోనూ మీరు బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారు. బుధశుక్ర రాహుల వలన షూటింగ్లు రీచా, పరసల పనుల రీచా, సినిమాల రీచా మీరు ప్రయాణాలు చేసి తీరుతారు అన్న సందేహం లేదు. ఎందుకంటే శుక్రుడు 12 భావంలో ఉన్నాడు, సప్తమాధిపతి 12 భావంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి మీకు సక్సెసే ఉంటుంది తప్ప చెడు ఉండదు. ఖర్చులు కూడా బాగా ఖర్చు అయిపోతుంటాయి. అది అమ్మవారిని పూజించండి, దుర్గా అమ్మవారిని కానీ, లేకపోతే మీకు ఇష్టమైన దేవత ఎవరైనా సరే గ్రామ దేవతని వదిలిపెట్టకూడదు. మీ ఊరికి ఏ గ్రామానికి ఏ దేవత ఉంటారో ఆవిడే ప్రప్రథమంగా పూజించాలి. ఆవిడే రక్ష. మా ఊళ్ళమ్మని ఏదో అంటాం కదా, మనం ఆవిడ అందరినీ వాళ్ళు పూజించడం వల్ల అంటే ఎవరి ఊరికి వాళ్ళు గ్రామ దేవతలు ఉంటారు, పూజించడం వల్ల సర్వదా సుఖంగానే ఉంటారు. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీ ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము, అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటా. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు.
అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తుంటారు, శాస్త్రం చెప్తుంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇందు కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనురాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పాటు ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.